పేద విద్యార్థుల పట్ల కార్యదర్శి అలుగు వర్షిని చేసిన వ్యాఖ్యలు బాధాకరం. వెల్గటూరు మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షులు చెన్న కుమారస్వామి డిమాండ్. ఇక్కడ వార్త చూసినట్లయితే ప్రజాకాలంలో వచ్చినటువంటి వార్త. అలుగు వర్షిని పేద విద్యార్థుల పట్ల అనుచిత వ్యాఖ్యలంటూ ఒక వార్త వచ్చింది. దీన్ని మనం పూర్తిగా చదువుదామండి. ఇక్కడ చూడండి, మీరు చూస్తున్నారు కానీ వార్తను చూస్తున్నారు కానీ మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తలేరు. మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలి, కామెంట్ చేయాలి. ఏంటిది ఈ వార్త, ఎందుకు మరి ఈమె చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా నేను యూట్యూబ్లో కొంతమంది చేసిన కామెంట్లను కూడా మీకు అప్లోడ్ చేస్తానండి. మీరు ఒకసారి చూడండి. ఒకసారి వార్త చదువుదాం. పేద విద్యార్థుల పట్ల సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిని చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయమని, తక్షణమే కార్యదర్శి బాధ్యతల నుండి ప్రభుత్వం వెంటనే తప్పించాలని ఉమ్మడి వెల్గటూరు మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షులు చెన్న కుమారస్వామి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ, ఎంతోమంది పేద విద్యార్థులు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుకుంటూ విద్యను అభ్యసిస్తున్నారని, ఇటీవల ఒక గురుకుల ప్రిన్సిపాల్తో జరిగిన సంభాషణలో పేద విద్యార్థులు వారి పనులు వాళ్ళే చేసుకోవాలని, వారు ఏమన్నా ఉన్నత కుటుంబానికి చెందినవారా అని, వారి పనులు వారు చేసుకోలేరా అని, బలహీన వర్గాల పట్ల వారికున్న భావాన్ని మీన్స్ ఆమె లోపల ఉన్నటువంటి విషయాన్ని, ఆమె లోపల ఉన్నటువంటి పేద విద్యార్థుల పట్ల ఉన్నటువంటి విషయాన్ని బహిరంగంగా బయట పెట్టడం వారి ఆలోచన విధానానికి నిదర్శనమని, వారి మూత్రశాలలు పరిసరాలు వారే శుభ్రం చేసుకోవాలని అవహేళనగా చేసి మాట్లాడడం అవివేకమని, వెంటనే ప్రభుత్వం ఈ విషయంపై స్పందించి సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శిని తక్షణమే తొలగించాలని ఈ సందర్భంగా చెన్న కుమారస్వామి డిమాండ్ చేశారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి అంటే అలుగు వర్షిని చేసిన వ్యాఖ్యలు చాలా అనుచితమని కొంతమంది అంటుంటే, కొంతమంది పిల్లల చేత క్రమశిక్షణ కలిగినటువంటి పనులు చెప్పడం మంచిదని కొంతమంది నెటిజన్స్ అంటే యూట్యూబర్స్ చూస్తున్న వాళ్ళు కూడా కామెంట్లు చేశారండి. అయితే అలుగు వర్షిని చేసినటువంటి అదే యూట్యూబ్లో నేను చూశాను ఫ్రెండ్స్. ఆ కామెంట్లను కూడా అంటే యూట్యూబ్లో ఉన్నటువంటి కామెంట్లను కూడా అప్లోడ్ చేస్తున్నాను. మీరు వాటిని చూసి అంటే మీరు కూడా దీనిపై స్పందిస్తారని ఆశిస్తున్నాను. మన నిత్య టీవీలో నేను రోజుకో వార్త మీకు రీడింగ్ చేసి అంటే చదువుతూ వినిపిస్తున్నాను. మీరు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మాత్రం షేర్. ఇలాంటి వార్తలు మళ్ళీ రావాలంటే ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.